తెలంగాణ రాష్ట్ర దేశ ప్రజలకి అందరికీ తెలియచేయనిది ఏమనగా మిత్రులారా, మున్సిపాలిటీ ఎలక్షన్లు మొదలయ్యాయి. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలన్నా, అంచెలంచెలుగా దేశ విదేశాలలో భయం పుట్టాలన్నా కేవలం ఒక బీజేపీ పార్టీకే సాధ్యం. నిస్వార్థమైన పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ, దేశం గురించి పాటుపడే పార్టీ కేవలం బీజేపీ పార్టీ. ఈరోజు వరకు నరేంద్ర మోదీ, ఆదిత్యనాథ్ యోగి కుటుంబం చిన్న చిన్న కిరాణా షాపులు, కిల్లీ కొట్లు, ఏదో ఒక చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారే కానీ ఈరోజు వరకు వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా కూడబెట్టుకున్న ధనం, మరి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా ముట్టాది అంటే ఈరోజు వరకు లేదు. వాళ్ళు కష్టపడి శ్రమట ఒడిపి బతుకుతున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరు రాజకీయానికి వచ్చారు అధికారంలో అంటే వాళ్ళ కుటుంబం అందరూ వేల వందల కోట్లు కూడబెట్టుకున్నారు. కానీ నిస్వార్థంగా చేసేవారు వీళ్ళిద్దరే. కాబట్టి మిత్రులారా, హిందూ, ముస్లిం, క్రీస్తు అందరూ కలిసి అందరూ సురక్షితంగా ఉండాలి అంటే కేవలం ఒక బీజేపీ పార్టీకే సాధ్యం. అదేవిధంగా మీ గ్రామాలల్లో కౌన్సిలర్గా నిలబడే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలతో మీకు సంబంధం లేదు. ఆదిత్యనాథ్ యోగి, నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని బీజేపీని గుర్తుపెట్టుకొని బీజేపీకి మీరు ఓటేయండి. కానీ వీడు అది కదా విధి కదా అని మీ గ్రామాలలో మీ వ్యక్తిగత విషయాలు వదిలేసి బీజేపీ పార్టీని అధికారాలకు తీసుకురండి. ఎందుకంటే బీజేపీ లేకపోతే మనకు రక్షణ లేదు. మిగతా పార్టీలన్నీ కూడా పార్టీల పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకుంటున్నారు. దయచేసి నా మాట అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ఒక్క సమయాన్ని మీ ఓటు అనేదే మీ పిల్లల భవిష్యత్. కానీ ఓటే కదా, 2000 ఇచ్చాడు కదా, బిర్యానీ పొట్లం ఇచ్చాడు కదా, క్వార్టర్ సారా ఇచ్చాడని అమ్ముడు పోకండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి. బీజేపీకి ఓట్లు వేయండి, మన దేశాన్ని అభివృద్ధి చేయండి. తొర్రూరు నుండి మీ సినీ నటుడు కిన్నెర యాదగిరి కేవై గిరిరాజ్ ఉంటున్న జై బీజేపీ.